అని చేత నిన్ను గుర్తుపడుతున్నాను, నువ్వు విభీషణుడు అనుకుంటున్నాను అన్నాడు. అంటే అవును తాత నేను విభీషణుడను అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, ఇంటికి పెద్ద ఆయన లాంటి వాడు జాంబవంతుడు అంటే బ్రహ్మగారి అంశ, ఆయన ఆవలిస్తే పుట్టాడు ఆయన. వానరేంద్రం మహేంద్ర భయేంద్రో వాలినమూర్జితం అంటారు బాలకాండలో, దేవతాంశలతో వచ్చారు వాళ్ళు. అటువంటి జాంబవంతుడు అన్నాడు, ఏ మహానుభావుణ్ణి తన గర్భవాసము చేయించిన తదుపరి కన్నదో, అలా కనడము చేత తాను పునీతురాలైనదో అటువంటి అంజనాదేవి యొక్క కుమారుడైన ఆంజనేయుడు కుశలమా. ఒక బిడ్డణ్ణి పొందితే, ఒక మహాభక్తుణ్ణి పొందితే, ఒక లోకోపకారిని చూస్తే ముందు ఏమంటారో తెలుసా అండి? అయ్యా మిమ్మల్ని కన్న మీ అమ్మగారు ధన్యురాలండి అంటారు. అందుకే పోతన గారు ఓ మాట అంటారు, ఎందుకురా కలుగనేటికి తల్లుల కడుపు చేటు, పాపం వాళ్ళని బాధ పెట్టడం తప్ప ఎందుకురా నీ జన్మ. ఎప్పుడైనా భగవంతుణ్ణి స్మరించావురా? చేతులారంగ శివుని పూజ